ఆర్డీఓ గారిని పూర్వామిల్ల మండలం 100 కోట్ల కుంభకోణం చిరుకూరి వారి కుంభకోణం అని చెప్పేసి ఈ నడమన వస్తున్నది. దాని గురించి పూర్తి వివరాలతో ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. ఆర్డీఓ గారికి వచ్చేసి పూర్తి స్థాయిలో 62, 63 సర్వే నెంబర్ల మీద చిరుకూరి వీరచంద్రాయుడు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీడీపీ నాయకుడు చంద్రాయుడు వీళ్ళు అక్రమంగా ఎన్ఓసీల కోసం అని చెప్పేసి 2019 వరకు చిరుకూరి చంద్రాయణ పేరుతో ఉన్న భూమి, చెన్నకేశవులు చంద్రాయణ పేరుతో ఉన్న భూమి 2019లో ఎనికిర్తి తెలుగుదేశం గవర్నమెంట్లో చాటుకొండ నాగరాజు పేరు మీద మారడము, ఎనికిర్తి 1 సంవత్సరానికల్లా ఎన్ఓసీ రావడము, ఆ ఎన్ఓసీతో లక్షల రూపాయలు దాదాపుగా 1 సెంటు 20 లక్షల రూపాయలు చేస్తుంది. ఎకరా 20 కోట్ల రూపాయలు, దాదాపుగా 4 ఎకరాల 30 సెంట్ల భూమిని అతని పేరు మీద మార్చడము, అతని ద్వారా దొంగ రిజిస్ట్రేషన్లకు ఎన్ఓసీ ద్వారా రిజిస్ట్రేషన్లు చేయించుకొని చెందడము. మామూలుగా అది డీకేటీ భూమి అంటే రైతుగా ఉన్నవాడు, బీదవాడిగా ఉన్నవాడు తీసుకొని పంట పెట్టుకొని పండించుకొని తినేదాని వరకు మాత్రమే, అమ్ముకునేదానికి లేదు. ఇటువంటి దొంగతనంగా చేయించుకొని చేస్తున్నారు. ఇదే సర్వే నెంబర్ మీద ఇదే చాటుకొండ నాగరాజుకు మళ్ళా అదే చంద్రాయనికి 5 ఎకరాల భూమి చంద్రాయుడు మామిడి చెట్లు నాటుకున్నాడు. 136/6/5 సర్వే నెంబర్లో మళ్ళీ 5 ఎకరాల భూమి. ఇదే చంద్రాయుడు వచ్చేసి మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రాయుడు వచ్చేసి 5 ఎకరాల భూమిలో మామిడి చెట్లు నాటుకొని ఉన్నాడు. చిరుకూరి వీరచంద్రాయుడు అనే ఆయన 2016లో క్లాస్ 1 కాంట్రాక్టర్గా ఉండి వచ్చిందంట. వస్తానే తహసీల్దార్లు పరిగెత్తుకుంటా పోయి, వీరచంద్రాయుడు నువ్వు బీదవాడివి, నీకు ఎక్కడ ఏమీ లేదు, నువ్వు కాంట్రాక్ట్ చేసుకొని కర్ణాటకలో పెట్టేసి నువ్వు ఇక్కడికి వచ్చాక ఏమీ లేదు, నీకు డీకేటీ పట్టా పొందు అని చెప్పి 2017లో ఆయన డీకేటీ పట్టా ఇవ్వడము. ఇది ఏమైనా చెప్పుకునేదానికి వినేదానికి కూడా సరైన ఇది కాదు. తెలుగుదేశం నాయకులు చేసిన భూ మాయాజాలాలలో మా పూర్వామిల్ల మండలం కమ్మవారిపల్లి రంగసముద్రం గ్రామ పంచాయతీలో కమ్మవారిపల్లికి సంబంధించిన ఇంకా అనేక భూములు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 100 కోట్ల విలువ చేసే భూముల వివరాలు దాన్ని బట్టి తీసుకొని వచ్చాను. ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది. దాన్ని పూర్తిగా డీటెయిల్స్గా దానికి సంబంధించిన అడంగల్ 1B ఆర్ఎస్ఆర్ కాఫీలతో సహా తహసీల్దార్ ఆర్డీఓ గారికి సమర్పించడం జరిపించి పత్రికాముఖంగా కూడా మిమ్మల్ని కోరేది కూడా నేను ఒక్కటే, ఈ 100 కోట్ల రూపాయల కుంభకోణం అనేది